ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైపోయింది. అన్ని రాజకీయ పార్టీల నేతలు తామే గెలుస్తామంటూ ప్రకటన చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు టీడీపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి అంబటికి టికెట్ కన్ఫర్మ్ అవడమే గొప్ప అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీడీపీ అంటున్న సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రతినిత్యం ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపు మాదంటే ప్రతి పార్టీలోనూ సంచలన వ్యాఖ్యలు చేసుకున్నటువంటి పరిస్థితి జరిగింది. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్, వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి మరలా మేమే 175 గెలుస్తామంటున్నారు. మీరు దానికి ఎలా స్పందిస్తారు? మీకు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడు అని అంటే ఆయన ఏదో కలకంటున్నాడు అనేటువంటిది చెప్పవచ్చు. ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేన పార్టీ వై నాట్ 175 అంటే ప్రజలు నమ్మేటట్టున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని అంటే జీరో కింద లెక్క వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో గతంలో చూసినట్లయితే కనుక అనేక మంది పోటీ పడ్డారు. ఫైనల్గా కన్నా లక్ష్మీనారాయణ ఇన్ఛార్జిగా వచ్చారు. ఇక్కడ రానున్న రోజుల్లో అసమ్మతులన్నింటినీ కలుపుకొని ఎలా ముందుకెళ్తున్నారు? మీ పార్టీలో ఎలాంటి స్పందన ఉంది? ప్రస్తుతానికి అసమ్మతులు అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరు లేరు. తెలుగుదేశం పార్టీ నుంచి అందరూ ఐక్యంగానే పనిచేస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్ నాని బయటికి వెళ్ళిన వ్యవహారం చూసినట్లయితే కనుక చంద్రబాబు సంబంధించి అమరావతి రాజధాని వద్దంటే పెట్టాడంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంటే మీ పార్టీ నుంచి లిస్టు బయటికి రాకముందే ఇలాంటి కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో పార్టీలో ఎటువంటి చర్యలకు సిద్ధమవుతారు? ఎన్నికలప్పుడు ఇవన్నీ కూడా సహజం అండి. టికెట్ రానటువంటి వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, నిన్నటిదాకా ఒక రకంగా మాట్లాడతారు, ఇవాళ ఇంకొక రకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతర్గత విషయాలు. టికెట్ రానటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అవి సహజం. వాటి గురించి అంత పెద్దగా ఆలోచించాల్సినంత అవసరం ఉంటుంది అని నేను అనుకోను. సీనియర్ మంత్రిగా పనిచేసి రాష్ట్రంలోనే నెంబర్ 2 ముఖ్యమంత్రి పదవి దాకా ఢిల్లీ వచ్చిన వారు మీరు సత్తెనపల్లిలో జనసేన తెలుగుదేశంతో కలిసి ఎలా ముందుకెళ్తున్నారు? రానున్న ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయి దాకా కూడా కలిసి పనిచేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ విజయం 100% సాధిస్తాం. ఇక్కడ చూస్తే కనుక గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళని ఆకర్షించే విధంగా మీరు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నారు? ఇప్పుడు ఎవరు ఆకర్షించాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలనలోనే ప్రజలు విసిగెత్తున్నారు. ఎన్నికల కోసం మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఈ సైకోని, ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడటానికి ప్రజలు కుల మతాలకు అతీతంగా వెయిట్ చేస్తున్నారు. అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ఎంతమంది వచ్చినా ఎన్ని విధాలకు వచ్చినా గెలుపు నాదే అంటున్నారు. మీరు ఆయనకి ఎటువంటి సమాధానం చెప్పనున్నారు? ముందు ఆయన సీటు గ్యారంటీ ఉందో లేదో తేల్చుకోమని తర్వాత గెలిపోవటం గురించి మాట్లాడదాం. అంటే ఫైనల్గా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందంటారా? 100కి 100 పాళ్ళు. రాష్ట్రంలో చూసినట్లయితే కనుక రానున్న రోజుల్లో ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి గెలుపుకు నాంది పలుకుతామంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. అయితే అసమ్మతి నేతలంతా కూడా ఒక దారికి వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన తప్పనిసరిగా మంచి ప్రణాళికతో ముందుకెళ్తామని కూడా చెబుతున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పల్నాడు జిల్లా నుంచి.